హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, మనము ఫ్లవర్ హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాం. చూడండి, బక్రం తీసుకుంటున్నాం అనమాట. బక్రం తీసుకొని ఇలా మడతలుగా పెట్టుకొని, ఈ చిన్న మడత ఇలా క్రాస్గా పెట్టుకొని కరెక్ట్గా ఇలా డాట్ పెట్టుకొని దాన్ని బట్టి మనం రౌండ్ షేప్ గీసుకొని తర్వాత ఇలా స్క్వేర్ లాగా గీసుకోవాలి, స్టార్ లాగా గీసుకోవాలన్నమాట. గీసి ఇలా చూడండి కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా కటింగ్ చేసుకొని మనము ఇవన్నీ చూడండి రెడీ అయిపోయినాయి. కటింగ్ చేసాము. తర్వాత ఇవన్నీ చూడండి మడత పెట్టినానికి ఎన్ని వచ్చాయి అనమాట. చూడండి, ఇలా మనం బక్రము క్లాత్ మీద ఇస్త్రీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా విడివిడిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా మనం ఇంకో క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్క్వేర్లు ఎలాగ ఉన్నాయో కరెక్ట్గా ఆ మూలలు నీట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి మనము. చూడండి, క్లాత్ మీద పెట్టి ఇలా కుడుతున్నాము. అంచెమ్మటి కరెక్ట్గా బక్రం ఉంది కదా, బక్రం దగ్గర కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసాము. ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మూలలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని నీట్గా మూలలు ఉన్నాయి కదండి, ఆ స్క్వేర్లు కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. దారం తెగకుండా కట్ చేసుకోవాలి. చూడండి, మనం సూదిలోకి 4 వరుసలుగా దారం ఎక్కించుకొని ముడి వేసుకొని చూడండి ఇలా మూల పైన కరెక్ట్గా స్టిచ్ వేసి కరెక్ట్గా ఈ బకరానికి అంటుకునేలాగా ముడి వేయాలన్నమాట. వేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ మూలలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలాగే కుట్టాలన్నమాట. చూడండి, దారం ఇందులోంచి దూర్చుకొని ఇలా కుట్టాలన్నమాట. అన్నీ కూడా ఇలాగే చేస్తున్నాం. చూడండి, దారం కొంచెం లోపల ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే అవి లాగడానికి అవ్వదన్నమాట. మూలలు ఎలాగైతే నీట్గా ఉన్నాయో అలాగే రావడానికి ఇలాగా కుడుతున్నాం అన్నమాట. చూడండి చూడండి ఫ్లవర్స్ రెడీ అయిపోయాక ఎలాగొచ్చిందనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, హ్యాంగింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఫ్లవర్స్ అనమాట. అన్నీ కూడా ఇలా చేస్తున్నాము. ఇలా లాగేసి అన్నీ కూడా రెడీ చేసాం. చూడండి, ఇగోండి రెడీ అయిపోయినాయి అన్నీ కూడా. తాడు తీసుకుందాం. మనం 2 మీటర్లు తీసుకుంటున్నాం తాడు. 2 మీటర్లు తీసుకొని అంచు కరెక్ట్గా ఇలా పెట్టి డబల్ ఫ్లవర్స్ ఇలా పెట్టి 2 ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి మనం నీట్గా రఫ్ కొట్టుకొని స్టిచ్ వేయాలన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్గా తాడు ఎక్కడికైతుందో అక్కడ స్టిచ్ చేయాలి మనము. ఇలా క్రాస్గా కాకుండా నీట్గా స్టిచ్ చేసి ఇలా తిరిగేయాలన్నమాట. తిరిగేసినప్పుడు చూడండి నీట్గా ఎంత ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి మనము. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మనము ఇంచున్నర కానీ ఇంచు కానీ గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి తిరగడమే. చూడండి, రెడీ అయిపోయాయి. 3 పెట్టుకున్నాను నేను. చూడండి, ఓకే అండి, ఫ్లవర్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.